ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 స్పూన్ వాము, అలాగే 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వీటిని తప్పనిసరిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. ఇలా కలిపాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మరో చిన్న గిన్నెలోకి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. 10 నిమిషాలు అయ్యాక గోధుమ పిండిని మరొకసారి కలుపుకొని ఎంత వీలైతే అంత పల్చగా ఈ విధంగా ఒత్తేసుకోండి. ఇలా చేశాక మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని అప్లై చేసుకొని టైట్గా రోల్ చేసుకోండి. అంగుళం గ్యాప్తో కట్ చేసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేశాక చపాతీ కర్రతో పల్చగా ఒత్తేసుకోండి. మళ్ళీ పేస్ట్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి. మిగతావన్నీ అలానే చేసి పెట్టుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఒక్కొక్కటి వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు, అది గుర్తుంచుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్